శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం దినం, వైశాఖ మాసం యందు ఏకాదశి తిథి. ఈరోజు చాలా శుభకరమైనది. అనేక విషయాల్లో శుభ కార్యక్రమాలని మాట్లాడుకోవచ్చు, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు, కొత్త వాహనాలని ముందుగా మనం ఆలోచించి తీసుకోవాలనుకున్న వారు ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే ఆభరణాలు, దుస్తువులు, అలంకరణ వస్తువులు కొనుక్కోవడానికి ఈరోజు చాలా స్థిరమైన సంతోషకరమైన దినం. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రంలో చంద్రుడు కుజుడు రాహు కలయిక, కుజ చంద్రమంగళ యోగంలో ఉన్న చంద్రుడు మనకు వ్యయస్థానాన్ని కేతువు పైన వీక్షణ పడడం మనకు అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా మనం చేసుకున్న అప్పులని తీర్చుకునే అవకాశం ఈ ఒక్క కేతువు పైన చంద్రుడు వీక్షణ పడడం వల్ల అనేక డబ్బుల విషయంలో మనం పొదుపు చేసిన చోట్ల డబ్బులు రాబడి గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదా మనం చేతి బదులుగా ఇచ్చిన డబ్బులు కూడా రాబడి రావడానికి కూడా అవకాశాలు ఉంటుంది. అలాగే పాత బకాయిలని ఈ రోజు కొద్దిగా మేరకు మీరు దాన్ని తీర్చుకునే అవకాశం కూడా కలిగిన రోజుగా ఈ రోజు చెప్పచ్చు. పంచమ రాశిలో ఉన్న శని భగవానుడు ఆయన యొక్క చూపు తృతీయ స్థానం అంటే 7వ స్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల 7వ స్థానంలో ఎటువంటి గ్రహాలు అంటే తులారాశికి 7వ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేదు. అందువల్ల మానసికంగా కొన్ని విషయాల్లో ఎదుటివారు మనల్ని ఇబ్బందులు కలిగించడం, అలాగే కొన్ని పాత జ్ఞాపకాలు మనల్ని ఇబ్బంది కలిగించి సంసారం అంటే భార్యాభర్తలు కుటుంబంలో చిన్నపాటి ఆలోచించిన చేసే కొన్ని బాధాకరంగా ఉండడం వల్ల మనసులో కొంచెం గందరగోళంగా ఉంటుంది. అలాగే నవ్వు ముఖం అనేది కనబడకుండా ఉన్నట్లు కనబడుతుంది. ఈరోజు మనం దైవ ఆరాధన పూజల్లోకి ఆదివారం అలాగే ఏకాదశి తిథి ఉండడం వల్ల ఈరోజు సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే విష్ణు గుళ్ళు కూడా వెళ్ళి పూజలు చేయించుకునే వరకు చాలా వరకు మెరుగైన ఫలితం కనబడుతుందని శాస్త్ర వివరణ మీకు ఇవ్వబడతా ఉంది. అలాగే ఈ నక్షత్రాల్లో 27 నక్షత్రాల్లో చివరి నక్షత్రమైన ఈ రేవతి నక్షత్రం వచ్చినప్పుడు మనకు అష్టమంలో ఉన్న బుధుడి యొక్క కారకత్వము, భాగ్య వ్యయాధిపతులు కారకత్వం వల్ల మనం అనుకున్న కొన్ని విదేశీయ డబ్బులు రాబడి రావాల్సిన వాళ్ళు, అలాగే విదేశీయం నుంచి డబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉంటుంది. అక్కడ ఉన్న జీవించే వాళ్ళు కుటుంబానికి వాళ్ళు ఇక్కడి నుంచి మనకు డబ్బులు పంపించడం వల్ల అనేక కుటుంబాల్లో మంచి జరగడానికి కూడా ఈరోజు అధికారికంగా కలిగిన రోజుగా చెప్పచ్చు. ఈరోజు ప్రశాంత వాతావరణంగా మనం దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం, అలాగే చాలా దూరంగా ప్రయాణం చేసి పాత స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనసు సరిగా లేకపోతేనే అలాంటిది మంచి చేసుకోవడానికి అవకాశం. మనం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన మనసులో ఉన్న బాధలు తగ్గిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనకు సంపూర్ణ బలం కలిగిన నూతన వ్యాపారాల గురించి ఆలోచించిన వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే దానికి సదా అవకాశం కలిగే రోజుగా ఈరోజు ప్రారంభమైనది. వ్యాపార రంగంలో అధిక పెట్టుబడులు లేకుండా సామాన్యమైన పెట్టుబడులతో ముందుకు వెళ్ళొచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు దయ ఉంచి ఒక 5 రోజుల వరకు స్టాక్ మార్కెట్లో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఉండొచ్చు. అందువల్ల చంద్రుడు అష్టమంకి దాటిన తర్వాతే మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయాల్లో మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా కూడా చేసుకునేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అత్యధికంగా మనసులో ఉన్న ప్రేమ ఎక్కువగా ప్రేమించిన వారికి ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. వాదోపవాదం ద్వారా మనసులో ఉన్న కొద్దిగా మనస్తత్వం సరిగా లేనందువల్లనే ఇటువంటి సంఘటనలు కూడా జరగడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఈరోజు సెలవు, ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈరోజు మీరు వైద్యుల్ని సంప్రదించి కొద్దిగా ఏదన్నా మానసికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగిన వారికి కొంచెం మీరు వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా కుజ చంద్ర రాహువులు ఉండడం వల్ల
మీకు నరాలకు సంబంధించిన కీళ్ళు నొప్పులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు, తలకు సంబంధించిన వ్యాధుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు కూడా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వెన్నుపూసలోని సమస్యలు అధికం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా వరకు శుభకరం. అలాగే వాళ్ళు ఈరోజు సెలవు దినం, వాళ్ళు కూడా ప్రశాంత వాతావరణం వాళ్ళ కుటుంబంతో సంతోషకరంగా గడుపుకోవచ్చు. కానీ మీ పని వృత్తి ఈరోజు కూడా మీరు మొదలుపెట్టి పై అధికారులు మీకు ఒక పనుల ఒత్తిడి అనేది ప్రారంభించుంటారు. అధికంగా మీరు శ్రమించాల్సి వస్తుంది. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు సునాయాసంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలుగా నిండు కలిగిన రోజుగా చేసుకోగలుగుతారు. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో గ్రహాలు లేనందువల్ల, అత్యంత శుభకరమైన స్థానాల్లో గ్రహాలు లేనందువల్ల విద్య విషయంలో ప్రయత్నించేవారు కొద్దిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దవారి సలహాలు కానీ మీ గురువుల సలహాలు కానీ తీసుకోండి. దాని ద్వారా మీకు విద్య విషయంలో అధిక శాతం మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు బలంగా లేనందువల్ల కుటుంబం అంతా కొద్దిగా మానసిక గందరగోళం ఉంటుంది. ఎక్కువగా వైద్య వృత్తులకి ఖర్చులు అవ్వడం అధికంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయము మిమ్మల్ని ఇబ్బంది కలిగించినట్లు భావించగలుగుతారు. కానీ మీ తోటి స్నేహితులు మిమ్మల్ని దూరం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు మీరు దైవ ఆరాధన పూజల్లోకి పూర్తిగా సూర్య దేవాలయానికి వెళ్ళి కానీ విష్ణు వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి కూడా మీరు పూజ చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలని ఎదురు చూడవచ్చు. అలాగే ఎన్నో రోజులుగా మీ కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు సజీవుగా జరగకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న స్త్రీలకి నూతన ఉత్సాహంతో రేపటి దినము నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతుంది. అనేక విషయాల్లో విజయ అవకాశాలు కలుగుతుంది. ఉద్యోగం చదివిన బాలికలకి ఉద్యోగంలో చేరాలనుకున్న వారికి త్వరగా ఉద్యోగ అవకాశాలు ప్రారంభమైనాయి. అందువల్ల మంచి ఉద్యోగ స్థానాల్లో శుభవార్తలు కూడా కలగడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల రాబడి విషయంలో ఇబ్బందులు కలుగుతూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో అప్పులు చేయాల్సిన పరిస్థితి కొద్దిగా కలగడానికి అవకాశం ఉంటుంది. మీరు కొద్దిగా ఆలోచించి జాగ్రత్త పడండి. అప్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ మీకు ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దైవ ఆరాధన పూజలే కుటుంబంలో అందరి క్షేమం గుర్చి ఆలోచించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించిన వారికి ఈ 5 రోజులు లేక 7 రోజులకి మీరు ఆంజనేయ స్వామి గుడికి, సోమవారం శివాలయానికి, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి, గురువారం దక్షిణామూర్తి గుడికి వెళ్ళి ప్రతిరోజు మీరు వెళ్ళండి. ఈ 2.5 రోజు తదుపరి 2.5 రోజు చంద్రుడు అష్టమములో పంచగ్రహ కూటమి జరగడం వల్ల ఈ దైవ ఆరాధన పూజలు మనం పూర్తిగా చేయించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతుంది. అలాగే ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభశాతం చాలా తక్కువగా ఉండడం వల్ల ఈరోజు ప్రశాంత వాతావరణంగా ఉండేలాగా మీరే మనసు ప్రశాంతంగా చేసుకోండి. దూర ప్రయాణాలు పెద్దగా కలిసి రావు. అలాగే మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఈరోజు ఎదుటివారి సహకారం అందదు. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.